మరి తెలియక అడుగుతాను, వాళ్ళ బ్రదర్ వచ్చేసి జగన్ గారు ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీలో ఇదే విజయమ్మ గారు, ఇదే షర్మిల గారు వ్యాన్ ఎక్కి రాష్ట్రం అంతా తిరిగి చంద్రబాబు గారిని భయంకరంగా తిడుతూ మా అన్నని సీఎంగా గెలిపించండి, మా అన్నదులను బాణం నేనని చెప్పారు కదా. మరి అంత జగన్ గారు సీఎం అవ్వాలని వీళ్లే తిరిగారు, వీళ్లే ఓట్లేయమన్నారు. మరి ఎందుకని వీళ్లే మరి అప్పుడు చెప్పొచ్చు కదా ఇవన్నీ, ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టాల్సిన కారణం ఏమేంటది అసలు? తర్వాత తన సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వీళ్లే గెలిపించమని ఓట్లేమని అడిగారు. నెక్స్ట్ వాళ్ళు చూస్తే తర్వాత పోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మీ పార్టీ వాళ్ళు ఎందుకు చేర్చుకున్న వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. కారణం ఏంటి? పవిత్రమైనటువంటి బైబిల్ను చేత్తో పట్టుకుని విజయమ్మ గారు, షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగి అందరినీ ఒక్క అవకాశం ఇవ్వండి నా బిడ్డకు, నేను మీ మధ్యకు పంపిస్తా ఉన్నారు, మీ బిడ్డను కాపాడుకోండి, ముఖ్యమంత్రిని చెయ్యండి అని చెప్పి వేడుకున్నది వాస్తవం, ప్రార్థనలు చేసింది వాస్తవం. ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. వీళ్ళు కౌగులించుకుని ముద్దులు పెడతా ఉంటే వాళ్ళు కూడా అదే స్థాయిలో స్పందించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ప్రజలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత తల్లి చెల్లి ఏం చేశారండి? నేను అనేక సందర్భాల్లో లేఖలు రాశాను. కాంగ్రెస్ కార్యకర్తగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మ విజయమ్మ గారు, షర్మిల గారు మీ ఇద్దరు కూడా ప్రజల్లోకి వచ్చి అవకాశం ఇవ్వమని అడిగారు కదా. ప్రజలు అవకాశం ఇచ్చారు. రైతులు రోడ్ల మీదకు వచ్చి భూములు త్యాగం చేసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. మహిళలకు భద్రత లేకుండా పోయింది. మీరు మీ బిడ్డకు చెప్పండి, మీ అన్నకు చెప్పండి, ప్రజలకు అండగా ఉండమని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయమని, దోచుకోవటం దాచుకోవటం ఎజెండా కాదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొద్దు అని చెప్పి నేను ఎన్నిసార్లు వేడుకున్నామండి. ఎందుకండి వీళ్ళు ప్రజల మధ్యలోకి వచ్చి అవకాశం ఇవ్వమని అడిగిన వాళ్ళు పారిపోయి పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టారు. మరి ఈ విషయాలన్నీ కూడా ప్రజల కోసం వీళ్ళు కొట్లాడట్లేదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి ఇదే విజయమ్మ గారు అక్కడ నా బిడ్డకు, నా కొడుకు అవకాశం ఇచ్చారు, ఇక్కడ నా కూతురికి అవకాశం ఇవ్వండి, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా రాజన్న పాలన తీసుకొస్తారు అని చెప్పి మళ్ళీ అక్కడ పార్టీ పెట్టించి ఆవిడకి వెంటగా తిరిగింది. మరి ఇక్కడ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పరిస్థితి ఏంటండి? మీరు ఎందుకు అండలుగా లేరు? మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గనక వాడు రాక్షసుడైతే, జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాకపోతే, జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తా ఉంటే, కుటుంబంతో సహా అందరినీ మోసం చేస్తా ఉంటే, మీరు ఓట్లేపించి ముఖ్యమంత్రిని చేసినటువంటి ప్రజలకి అండగా ఉండటానికి ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి అతను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల తరపున ఎందుకు బాధ్యత తీసుకోలేదు, ఎందుకు మాట్లాడలేదు, ప్రజలకు అండగా ఎందుకు లేరు? ఈ విషయాలకు కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. కేవలం ఆస్తుల కోసమే వీళ్ళు కొట్లాడతారా?